సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో నీరసము, నిస్త్రాణ, బలహీనత తగ్గి చక్కటి ఆరోగ్యం మన సొంతం కావాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో వయస్సుతో నిమిత్తం లేకుండా 100లో దాదాపు 80% లేదా 90% మందికి పైనే వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి ఆరోగ్య సమస్య నరాల బలహీనత. అంతుబట్టని, అంతు చిక్కని నీరసము, నిస్త్రాణ, బలహీనత. కాళ్ళు చేతులు లాగడము, పిక్కలు లాగడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, ఏకాగ్రత లేకపోవడము, మరి కాళ్ళు నొప్పులుగా ఉండడము, చేతులు నొప్పులుగా ఉండడము, 4 అడుగులు వేసేసరికి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనిపించడము, ఇలా నరాల బలహీనత వల్ల ఈ యొక్క సమస్యలు కలుగుతుంటాయి. కొంతమంది చక్కటి ఆహారం తీసుకుంటుంటారు, అయినా నరాల బలహీనత. కొంతమంది చక్కటి శారీరక వ్యాయామం చేస్తుంటారు, అయినా నరాల బలహీనత. కొంతమంది మంచి ఆహారం తీసుకుంటుంటారు, మంచి వ్యాయామం చేస్తుంటారు, కంటి నిండా నిద్రపోతుంటారు, అయినా నరాల బలహీనత. కొంతమంది వీటిలో విషయమేమో కానీ కొన్ని జబ్బులు ఉంటాయి, ఆ జబ్బుల వల్ల నరాల బలహీనత కలుగుతుంటుంది. మరికొంతమంది వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క ప్రభావం చేత కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది. కొంతమంది ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఇలాంటి ఆహారం అంటే పోషక రహితమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల నరాల బలహీనత కలుగుతుంటుంది. నిద్ర లేని వల్ల నరాల బలహీనత కలుగుతుంటుంది. అదేవిధంగా ఇతర అనేక మానసిక ఒత్తిడి వల్ల నరాల బలహీనత కలుగుతుంటుంది. దీంతోపాటు మరి ఈ యొక్క షుగర్ ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు, బీపీ, రక్తనాళాల సమస్యలు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు, నరాలకు సంబంధించినటువంటి జబ్బులు ఉన్నప్పుడు బలహీనత కలుగుతుంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి సైకియాట్రిక్ మెడిసిన్స్ వల్ల నరాల బలహీనత కలుగుతుంటుంది. ఆల్కహాల్ ఎక్కువగా సేవించేటువంటి వాళ్ళలో నరాల బలహీనత కలుగుతుంటుంది. ఇలా నరాల బలహీనత కలిగేందుకు అనేక రకాలైన కారణాలు. కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం ఉండదు. పరీక్షలు చేయించినప్పటికీ పరీక్షలు అన్నీ నార్మల్గా ఉంటాయి, కానీ అంతులేని, అంతుబట్టని నీరసము, నిస్త్రాణ, బలహీనత వల్ల దైనందిన జీవితంలో వాళ్ళు డైలీ చేసేటువంటి పనులకు కూడా అంతరాయం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ నరాల బలహీనత సమస్య తగ్గేందుకు మరి వైద్యులు సూచించిన మేరకు అవసరాన్ని బట్టి వాళ్ళు చెప్పినటువంటి ఔషధాలు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క నరాల బలహీనత సమస్యకి ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే అశ్వగంధ చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోండి, బాగా నిదానంగా రాసుకోండి. అశ్వగంధ చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది కూడా ఆవు పాలతో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ చూర్ణం కూడా మనం విచారించినట్లయితే మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి అలాగ విచారించి తీసుకొని వాడుకోండి. లేని పక్షంలో మామూలు అశ్వగంధ చూర్ణమైనా వాడుకోవచ్చు. అశ్వగంధ చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా ఒక 50 గ్రాముల బాదం పప్పులని కాస్త వేయించేసేసి, కాస్త నెయ్యి వేసి వేయించేసేసి చల్లారిన తర్వాత చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. దీంతోపాటు 10 గ్రాముల దాల్చిన చెక్క చూర్ణము, 10 గ్రాముల లవంగాల చూర్ణం. లవంగాలు, దాల్చిన చెక్క కూడా కాస్త వెచ్చ చేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఇందులో కలుపుకోవాలన్నమాట. ఈ 4 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నరాల బలహీనత సమస్య తగ్గేందుకు కావాల్సినటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని తగినన్ని పాలతో కానీ, లేకపోతే తేనె వాడదైనటువంటి వాళ్ళు ఉంటే తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో వాడుకోవచ్చు, లేని వాళ్ళు పాలతో వాడుకోవచ్చు. మరి అలా వీలు పడకపోతే ఒక 50 ml నీళ్ళల్లో కలిపి కూడా తీసుకోవచ్చు, లేదంటే వెన్నతో కలిపి కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఎక్కువ శాతం మందిలో కూడా మరి ఈ నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు నరాల చుట్టూ ఉండేటువంటి మైలిన్ షీత్ అనేది దెబ్బతింటుందన్నమాట. దెబ్బతినటువంటి మైలిన్ షీత్ని మరణ నార్మలైజ్ చేసేందుకు, అదేవిధంగా ఈ నరాల్లో ఉన్నటువంటి ఇతర కణాల్లో ఉన్నటువంటి మనకు శక్తిని ఇచ్చేటువంటి మైటోకాండ్రియా అనేటువంటి భాగాలను ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు, ఆ యొక్క మైటోకాండ్రియాను కూడా సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క పదార్థాలు ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఉదాహరణకి అశ్వగంధ అనేది తీసుకున్నట్లయితే అశ్వగంధలో అమైనో గ్లైకాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు చాలా సమర్థవంతంగా ఈ మైటోకాండ్రియాను సమర్థవంతంగా పెంచి శక్తిని కలుగజేసేటువంటి శక్తిజనకమైనటువంటి మైటోకాండ్రియా యొక్క శక్తిని కూడా పెంచేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా
కొన్ని రకాలైనటువంటి అమైన్స్ అయినటువంటి పదార్థాలు కూడా ఈ మైలిన్ షీత్ అంటే నరం యొక్క పొరని కాపాడేందుకు ఆ యొక్క ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కూడా నరాల యొక్క పొరని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కూడా ఈ అశ్వగంధంలో ఉన్నటువంటి ఈ కొన్ని రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా బాదం పప్పులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంది. అదేవిధంగా అనేక రకాలైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, మెగ్నీషియం ఉంది, కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, కొన్ని రకాలైనటువంటి ఫైబర్ ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నరాల బలిని తగ్గేందుకు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. మూడో పదార్థంగా మనం చెప్పుకున్నటువంటి ఈ లవంగాలు, అదేవిధంగా దాల్చిన చెక్క, నాలుగవ పదార్థంగా చెప్పుకున్నట్టు దాల్చిన చెక్క, ఇలాంటివన్నీ కూడా మరి ఈ యొక్క మైటోకాండ్రియాని సమర్థవంతంగా ఉత్పత్తి చేయడమే కాకుండా సమర్థవంతంగా పనిచేసేందుకు శక్తిని మనకు సమర్థవంతంగా ఇచ్చేందుకు కూడా ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఈ యూజినాల్ అనేటువంటి పదార్థం లవంగాల్లో ఉంది. ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చాలా బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా చెప్తారు. అంటే కణాలని, నరాలని, కణ కవచాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కూడా ఈ లవంగాల్లో ఉన్నటువంటి యూజినాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఈ సినమాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా మరి నరాలకు పోషణ చేయడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్గా కూడా పరోక్షంగా ఉపయోగపడేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవి మానసిక ఒత్తిడిని కూడా పరోక్షంగా తగ్గించేందుకు ఈ సిసమిక్ యాసిడ్, ఈ సినమాల్డిహైడ్ ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మరి మానసిక ఒత్తిడి వల్ల కూడా కొంతమందికి నరాల బలహీనత కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గించేందుకు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఫార్ములా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఫార్ములా ఒక పర్పస్ కోసం వాడినప్పటికీ మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ ఫార్ములాలో ఉన్నాయి. కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మరి వయోభేదం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధం. అంటే అతిశయోక్తి కాదు. కానీ మరి చిన్నపిల్లలైతే, చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళైతే తక్కువ ప్రమాణంలో వాడుకోవాలి. మరి 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి ప్రమాణంలో వాడుకుంటే సరిపోతుంది. చూశారు కదా, సులువైనటువంటి ఔషధ యోగాన్ని నరాల బలహీనత, నీరసం, నిస్సరణ తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.